ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పార్ట్ 4. ఈ వీడియోలో మనం తిరుమల కొండపై ఉన్న మెయిన్ టెంపుల్స్ అయితే కవర్ చేయబోతున్నాం. అవేంటంటే ఒకటి శ్రీవారి పాదాలు, అలాగే శిలాతోరణం, 3 చక్రతీర్థం. ఈ వీడియోలో అయితే ఈ 3 ప్లేసెస్ని అయితే కవర్ చేసి మీకు చూపించబోతున్నాను. అందరూ ఖచ్చితంగా అయితే చూడండి, ఎందుకంటే తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ చూడడానికి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పార్ట్ 3లో చెప్పినట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పార్ట్ 1 పార్ట్ 2 100 వ్యూస్ కూడా రాలేదు. పార్ట్ 3 మాత్రం 277 వ్యూస్ అయితే వచ్చాయి. కానీ 278వ వ్యూ మాత్రం అస్సలు ఇంతవరకు రావట్లేదు. దాదాపు 15 రోజులు అయిపోయింది. కానీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పార్ట్ 3 వీడియో 100 వ్యూస్ అన్నా దాటాలి అని కోరుకున్నాను. అలాగే 277 వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత మాత్రం ఇంకా వ్యూసే రావట్లేదు. మరి ఈ పార్ట్ 4 వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. ఇంకైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. తిరుపతిలో తిరుమల కొండపై ఉన్న టెంపుల్స్ని కవర్ చేయడానికి మనకి బస్ ఫెసిలిటీ ఉంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తాయన్నమాట చాలా వరకు. కాకపోతే బస్ ఫెసిలిటీ వచ్చేసి ఒక్క పర్సన్కి 120 రూపాయల టికెట్తో తిరుమల కొండపై ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఏంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, జపాలి, అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగా, ఇవన్నీ టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చు ఒక్క పర్సన్కి 120 రూపాయల టికెట్తో బస్ ఫెసిలిటీకి. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఈ ప్రైవేట్ వెహికల్స్ మాత్రం ఓన్లీ సెలెక్టెడ్ టెంపుల్స్ వరకే తీసుకెళ్తారనమాట, అన్నిటికీ తీసుకెళ్లరు. అందులో కంపల్సరీ జపాలి టెంపుల్ అయితే ఉండదనమాట. ఎందుకంటే జపాలి టెంపుల్ వచ్చేసి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది ఆ వాకబుల్ డిస్టెన్స్. అవి అక్కడికి వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు త్వరగా ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయించి తీసుకెళ్ళిపోతారు. అన్ని టెంపుల్స్ని అయితే కవర్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ బస్కే వెళ్ళండి. 120 రూపాయల టికెట్తో బస్కే వెళ్ళండి. అవి డైరెక్ట్గా టెంపుల్స్ దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని డ్రాప్ చేస్తాయి. మీరు టెంపుల్ని విజిట్ చేసి బయటకు వచ్చాక ఏ బస్ అయినా ఎక్కొచ్చు ఆ టికెట్ తోటి. ఆ బస్సే ఎక్కాల్సిన అవసరం లేదు. ఆ బస్ కూడా ఉండదన్నమాట. ఏ నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయి. ఆ బస్సు వచ్చాక ఏ బస్ అయినా ఎక్కి వెళ్ళి మీరు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మేము మాత్రం ఫ్యామిలీతో వచ్చాం. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ప్రైవేట్ వెహికల్ అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. తప్పలేదన్నమాట ప్రైవేట్ వెహికల్స్ తీసుకోవడానికి. అందుకే మేము ప్రైవేట్ వెహికల్ అయితే తీసుకున్నాం. బస్సులో అయితే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి, అలాగే మా పాప కూడా 4th మంతే కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పేసి మేము ఇక తప్పనిసరిగా ప్రైవేట్ వెహికల్ అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. మేము మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం పిల్లలతో కలిపి. పెద్దవాళ్ళం 7 మెంబర్స్, అలాగే పిల్లలు 3 అనమాట. 10 మెంబర్స్. 10 మెంబర్కి వచ్చేసి వెహికల్స్ 2000 అడిగారు. 2000 అడిగితే మేము 1800కి మాట్లాడుకొని ప్రైవేట్ వెహికల్ అయితే వెళ్ళిపోయాం. సో ఈ ప్రైవేట్ వెహికల్ వాళ్ళు ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరకు అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చూపిస్తుంది మీకు శ్రీవారి పాదాలు. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చే దారిలో కానీ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్లు, ఆ వాతావరణం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి మాత్రం. ఇక్కడ ఒక లొకేషన్ ఉంటుందండి. ఇదిగోండి శ్రీవారి పాదాలు చూపిస్తున్నా కదా. ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా తిరుమల కొండపై ఇక్కడే పాదాలు మోపారని అంటారనమాట పెద్దవాళ్ళు. అయితే ఇక్కడ నుంచి చూడండి, మీకు చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా మనం ఏదైతే స్వామివారి ఆలయం, అదిగోండి చూడండి కంపార్ట్మెంట్లు టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. చూడండి, అంటే అప్పట్లో శ్రీవారు ఇక్కడ పాదాలు మోపిన తర్వాత అక్కడికి వెళ్ళారని చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఆ వ్యూ కనపడేలా మనకి అంత దూరంలో కూడా టెంపుల్ని కనపడేలా కట్టారనమాట. అంత ప్లాన్ చేశారు అప్పుడే. నిజంగా చాలా గ్రేట్ కదా. నాకైతే వావ్ అనిపించింది. ఇదిగోండి చూడండి శ్రీవారి పాదాలు అయితే అందరూ నమస్కరించుకుంటున్నారు. నిజంగా ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం వచ్చానమాట నేను ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే శ్రీవారిని దర్శించుకొని డైరెక్ట్గా రిటర్న్ అయిపోయేదనమాట. నేను మాత్రం ఫస్ట్ టైం ఇలా వచ్చానమాట పైన టెంపుల్స్కి. ఇంకా ఇక్కడికి ఈ ప్లేసెస్ అన్నిటికీ మనకి ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. అలాగే ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరు కెమెరాస్ ఒకటి తెచ్చుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ పిక్స్ అంటే పిక్స్ అయితే దిగొచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ అయితే శిలాతోరణం, చక్రతీర్థం అంటే ఈ 2 ఒకే దగ్గర ఉంటాయండి. శిలాతోరణం అంటే ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుంది. ఆ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి లోపలికి
చక్రతీర్థం అనేది ఉంటుంది. మనం బై వాక్ వెళ్ళాలి లోపలికి. ఈ చక్రతీర్థం కూడా వాకింగ్ చేసుకుంటూనే లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మాత్రం మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తాను. అందుకే టైం కూడా ఎక్కువ వచ్చేసింది అనమాట. ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేశాను, అలాగే శ్రీవారి పాదాలు ఒకటి. ఈ 3 ప్లేసెస్ని అయితే ఈ వీడియోలో కవర్ చేసి మీకు క్లియర్గా చూపించాను. మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్లో అయితే మనకి ఇలా షాపులు ఉంటాయి. బ్యాంగిల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, క్యాప్స్, గ్లాసెస్, ఇంకా కాఫీ, అలాగే స్నాక్స్ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలు ఉన్నా లేడీస్ ఉన్నా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శిలాతోరణం అనేవి రాళ్ళతో ఉన్న మంచి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్. ఇంకా ఇలాగే కొంచెం ముందుకెళ్తే ఇదిగో చూడండి, అదనమాట ఇదే శిలాతోరణం. ఈ లెఫ్ట్ సైడ్ అయితే శిలాతోరణం ఉంటుంది. రైట్ సైడ్లో ఒక మంచి పార్క్ అయితే కనిపించిందండి. ఎందుకంటే ఆ పార్క్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి, వీడియోలో మొత్తం కవర్ చేశాను, వీడియోలో చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట లొకేషన్. అలాగే ఇక్కడికి భక్తులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో సరదాగా గడుపుతున్నారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు ఏ జాబ్ చేసినా, ఏ కష్టం చేసినా సరే ఈ ఒక్క తిరుపతి వస్తే మాత్రం ఇక్కడ ఎంత హాయిగా కనిపిస్తారంటే ఆ ఫేస్లో ఆ గ్లో అనేది కనిపిస్తుందండి ప్రతి ఒక్కరి ఫేస్లో. నిజంగా అసలు ఇదిగో చూడండి, ఇదే అనమాట శిలాతోరణం. ఇక్కడ అందరూ చూడండి హ్యాపీగా హాయిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు ఇంకోటి చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్లో శిలాతోరణం, రైట్ సైడ్లో పార్కు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అదిగో ఇదేనండి, ఎంట్రన్స్ అవ్వగానే ఎదురుగా వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే దశావతారాలు, అలాగే మిగతా దేవుళ్ళ విగ్రహాలు, అలాగే మనకి అర్థమవటానికి కింద పేర్లు కూడా రాశారనమాట. ఇదిగో చూడండి, దశావతారాలు అనమాట. ఇవి మొత్తం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే దశావతారాలు అనమాట. చూడండి, ప్రతి ఒక్క అవతారం, మత్స్యావతారం, అలాగే కూర్మావతారం, అలాగే వరాహావతారం, తర్వాత నరసింహావతారం, తర్వాత వామనావతారం, పరశురామ అవతారం, శ్రీ రామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణావతారం, లాస్ట్గా కల్కి అవతారం. మొత్తం దశావతారాలు అయితే ఇక్కడ మనకి క్లియర్గా పెట్టారనమాట. అలాగే ఇక్కడ అందరికీ అర్థమవటానికి దశావతారములు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. అలాగే ఇంకా చాలా దేవుళ్ళు, అలాగే వాటి వివరాలు అయితే ఇక్కడ రాసి పెట్టారనమాట. ఈయనకి కళ్ళు బయటకుంటాయి అంట అనుకుంటా, యోగ నరసింహస్వామి. అర్ధనారీశ్వరి. ఈయన జూమ్ తెచ్చు, ఈయన తొందరగా ఎవరికి తెలియదు. సింహం ఒక కనపడి బుద్ధి.
భవిష్య కాగలేదు పనసకాయలు పర్లేదు అంటారనేసి పనసచెట్టు కొంచెం దూరం తీసుకొని బంద్ చేసి మళ్ళీ రాదు. ఇదిగో చూశారు కదండి, మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. పనసకాయలు చూసారా, కోసేద్దాం అనుకున్నానులే కానీ ఎవరన్నా వచ్చి కొట్టేస్తారని చెప్పి కోయలేదన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి మనం చక్రతీర్థంకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ డీటెయిల్గా రాసి పెట్టారు చూడండి. చక్రతీర్థం అసలు ఆ స్థల పురాణం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ పద్మనాభ స్వామి అనేవారు ఒక రాక్షసుడు ఉండేవారట. ఆ రాక్షసుడి నుంచి వాళ్ళ ప్రజల్ని కాపాడమని చెప్పి 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారంట వెంకటేశ్వర స్వామి కోసం. అప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం ఉంటుంది కదా, అది పంపించి ఆ రాక్షసుడిని చంపేశారంట. ఆ సుదర్శన చక్రంలో ఒక అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ వెలసి ఉన్నారు ఈ చక్రతీర్థంలో. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు తిరుమలలో స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న దేవుళ్ళకైతే నైవేద్యంగా పెడతారని అక్కడ క్లియర్గా అయితే ఉంది. ఒకసారి మీరు అది నేను చూపించాను కదా, అది చూపించినప్పుడు ఒక పజ్ అయితే నొక్కి అక్కడ డీటెయిల్ అయితే చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ చక్రతీర్థానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి చాలా, మరీ ఎక్కువైతే ఉండవు. ఒక 1 కిలోమీటరు 800 మీటర్స్ అయితే ఉంటుంది. కాకపోతే స్టెప్స్ మాత్రం అప్ అండ్ డౌన్ ఉంటాయి అన్నమాట. కిందకి దిగి పైకి ఎక్కడం ఇలా ఉంటుందన్నమాట. మధ్యలో ఒక చిన్న వాగైతే ఉంటుంది, చిన్న కాలువలాగా. అది మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వాగు దగ్గర మాత్రం స్టెప్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఈ వాగు దగ్గర మాత్రమే, మిగతా దగ్గర అంత మంచిగా ఉంటాయి, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ వాగు దగ్గర ఒక్క దగ్గర మాత్రం చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, కింద వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం స్టెప్స్ కిందకు ఉంటాయి, అలాగే పైకి ఉంటాయి అన్నమాట. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వాటరు చుట్టూ చెట్లు చూడండి, చాలా మంచిగా పైనుంచి వాటర్ అయితే పడతారు. మరి అంత హైట్ ఏమి ఉండదు, కొంచెం హైట్ నుంచి పడతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట లొకేషను. ఫొటోస్ కూడా దిగొచ్చు మీరు. ఇక్కడ చాలా మంది దిగుతారు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇక్కడ. ఇంకా ఇక్కడ రష్ అయితే ఉంది కొంచెం. అలా అది ఆ వాగు దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక దాన్ని ఏమంటారో తెలియదు కానీ అది ఉడత జాతికి చెందింది అనుకుంటా. చూడండి ఒకసారి మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఈ భక్తులు అయితే వాళ్ళ చేతిలో ఏమన్నా ఉంటే దానికి ఫుడ్ అయితే పెడుతున్నారు. అది దగ్గరకు వచ్చి అయితే తీసుకొని తింటుంది, పైకి వెళ్తుంది. చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని చూసి. కానీ అది చూడండి పెద్ద ఉడత జాతికి చెందినట్టుగా ఉంది ఇది. అది చూడండి, ఇస్తుంటే దగ్గరకు వస్తుంది, అలా పైకి వెళ్తుంది అనమాట. బాగా ఆడుకుంటుంది అనమాట భక్తులతో ఇక్కడ. అలాగే చూసుకుంటే మనకి న్యాచురల్గా దొరికే రుద్రాక్షలు అయితే ఉన్నాయి అక్కడ. రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు, చూశారు కదా. ఇంకా అక్కడ కొంచెం ముందుకే, ఇంకా కొంచెం జస్ట్ ఒక 20 మీటర్స్ వెళ్ళగానే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే టెంపుల్ అంటే ఒక పెద్ద టెంపుల్ లాగా అయితే ఉండదు. అక్కడ మనం దీపాలు వెలిగించుకోవడానికి అక్కడ ఒత్తులు, నెయ్యి అవన్నీ అయితే అమ్ముతున్నారు అనమాట. ఇక చూడండి, ఈ గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా అయితే ఉండదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామితో పాటు ఇక్కడ శివుడు గుడి అనమాట. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది శివుడు అనమాట. శివుడు ప్రత్యక్షమై ఉంటాడు ఇక్కడ. అలాగే దాని ముందు చిన్న నంది కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ మంచిగా పూజ చేయించుకుంటున్నారు. అయ్యగారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉంటారనమాట. ఓపెన్లోనే ఉంటారు ఇక్కడ. ఇదిగో చూడండి, కనిపిస్తున్నారు కదా, అక్కడ కాయిన్స్ అయితే అతికిస్తున్నారు. మరి దీని గురించి నాకు అంత పెద్దగా అయితే తెలియదు. భక్తుల ఎవరి నమ్మకాలు వారి అన్నమాట. సో అక్కడ కాయిన్స్ అయితే అతికించి మంచిగా పూజ చేసి దండం అయితే పెట్టుకుంటున్నారు అందరూ భక్తులు కూడా. అలాగే అక్కడ ఒత్తులు అమ్ముతున్నారు కదా, చాలామంది భక్తులు అక్కడ తీసుకొని ఇక్కడ వచ్చి ఆ దీపం వెలిగించి కోరికలు అయితే కోరుకుంటున్నారు. గదిగో చూడండి, మీకు క్లియర్గా చూపించడానికి ప్రయత్నం. గదిగో చూడండి, లక్ష్మీ నరసింహస్వామి వారు అలా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీకు ఈ విగ్రహం చూపిద్దామనుకుంటే భక్తులు అంతా బిజీగా ఉంది. చాలా ట్రై చేశాను. ఇదిగో చూడండి, శివలింగం అయితే ఉంది. ఇక్కడ శివలింగం ముందు చిన్న నంది కూడా ఉంది చూడండి.
ఇక చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక మా దర్శనం అయిపోయి రిటర్న్ అవుదాం ఇంటి చూసేసరికి సడన్గా ఫారినర్స్ అయితే కనిపించారు. నేను వాళ్ళతో మాట్లాడలేదులే కానీ చూడగానే అర్థమవుతుంది వాళ్ళు ఫారినర్స్ అని చెప్పేసి. ఇదిగో చూడండి లక్ష్మీ నరసింహస్వామి వారు క్లియర్గా ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో అలాగే ఇక్కడ చూడండి నాగదేవత స్వామి వారు కూడా ఉన్నారు. అలాగే దీపాలు కూడా వెలిగిస్తున్నారు చూడండి, ఇలా ఉందన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా అలాగే పక్కనే శివలింగం అలాగే నందీశ్వరుడు అనమాట. ఇంకా అలాగ పక్క చూడగానే ఫారినర్స్ ఇటు సైడ్ వచ్చారు, మరి ఇక వాళ్ళు ఏ కంట్రీయో తెలియదు. ఇంకా అలాగే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా బస్సులో వస్తే మీరు ఎంతసేపు అయినా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఏ బస్సు వచ్చినా ఎక్కొచ్చు కాబట్టి. ఇంకా ఓన్ వెహికల్లో పర్సనల్ వెహికల్లో వస్తే మాత్రం వాళ్ళు హడావుడి చేసి ఒకటే ఫోన్లు చేసి ఇంకా రండి లేట్ అయిపోతుంది వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి హడావుడి చేస్తారు, మనం ప్రశాంతంగా చూడలేము. అందుకని బస్సులో వస్తే కొంచెం బెటర్ అనమాట, మనం ప్రశాంతంగా ఫ్రీగా అయితే మొత్తం చూడొచ్చు. ఇంకా రిటర్న్లో ఇందాక మీకు చూపించాను కదా న్యాచురల్ రుద్రాక్షలు అని చెప్పేసి, మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాను, మాట్లాడదాం అనుకున్నాను. కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ భోజనం చేస్తుండేసరికి డిస్టర్బ్ చేస్తే బాగోదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను అనమాట, రిటర్న్ అయిపోయాను. ఇందాక చూపించాను కదా అవి జంతువులు 2 ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే దాంతోపాటు ఫారినర్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు వీటి దగ్గరకు వచ్చారు. వీటి దగ్గరకు వచ్చి వాళ్ళకి అరటి పండ్లు అయితే పెడుతున్నారు. అదేంటో కానీ చూడండి, వీళ్ళు ఏ మాత్రం భయం లేకుండా వాటికైతే ఫుడ్ పెడుతున్నారు. అవి కూడా చూడండి ఫారినర్స్ వాళ్ళు ఫుడ్ పెడుతుంటే దగ్గరకు వచ్చి తిని మరీ వెళ్తున్నాయి. వాళ్ళైతే మంచిగా పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు, ఎలాంటి భయం లేకుండా వాళ్ళైతే మంచిగా పెడుతున్నారు. ఇంకా అందరూ కూడా వాళ్ళని అలా చూస్తున్నారు అనమాట. ఇంకా మా వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలతో దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకుందామని ట్రై చేశారు, కానీ అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అయినా సరే వాటికి ఎలా అయినా ఫుడ్ పెడదామని చెప్పేసి అక్కడే చాలాసేపు ఉండి దాదాపు ఒక 10 నిమిషాలు పావు గంట వరకు ఉండి వాళ్ళకి ఎలాగైనా పెట్టాలని చెప్పేసి అలా దగ్గరికి వెళ్ళిపోతున్నారు చూడండి. మా అన్నయ్య కొడుకు వచ్చేసి వాటి దగ్గరకైతే వెళ్ళిపోతున్నారు. కానీ లాస్ట్కి అయితే తీసుకుంది, మా అన్నయ్య కొడుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ ప్లేస్ని. పక్కా అయితే విజిట్ చేయండి మీరు. ఇంకా అలా పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చేసాక నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూడలేదు వీటిని, ఇక ఏదో చిన్న మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇందులో వచ్చేసి పావురాలు ఉన్నాయి, పావురాలు దాంతోపాటు నెమలి కూడా ఉందండి. నెమలి ఉంది, అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి. మరి అడవి జాతి కోళ్ళ లేకపోతే ఏంటని తెలియదులే, కానీ ఆ కోళ్ళు మాత్రం మామూలుగా మనం ఇళ్లలో పెంచుకునే కోళ్ళు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. అదిగో చూడండి పక్కనే ఒక నెమలి అయితే ఉంది, నెమలి దాంతోపాటు కోళ్ళు కూడా ఉన్నాయి. ఇందాక నేను చూడలేదు, పైకి ఇంకా రిటర్న్ అయ్యే టైంలో ఇక చూశానమాట. చూసేసి ఇంకా వీడియో తీశాను దీన్ని కూడా. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. కానీ ఈసారి నుంచి ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ప్లాన్ చేసుకొని స్వామివారి దర్శనం అయిపోయినాక ఈ తిరుమల కొండపై ఉన్న టెంపుల్స్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా. మనకి మంచి ప్లేసెస్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఎప్పటికీ. చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా మీరు ఈ ప్లేసెస్ని అయితే ఒకసారి చూడండి, ఎంజాయ్ చేస్తారు మంచిగా. అదిగో చూడండి పక్కనైతే ఒక కోడ్ అయితే ఉంది చూడండి, అవి నార్మల్ కోడ్ లాగే నాకు అనిపించాయి. మరి ఒకవేళ అడవి జాతి కోళ్ళేమో అవి. అన్నీ బయట ఫ్రీగానే తిరుగుతున్నాయి అన్నీ కలిసి అక్కడ. ఇంకైతే అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఆకాశగంగా పాప వినాశనం అయితే చూసామన్నమాట. అది నెక్స్ట్ వీడియో పార్ట్ 5లో పెడతాను. ఓరే నాయను ఎన్ని పాటలు పెడతావురా నాయన అనుకుంటారా? లేదండి, ఇంకా పార్ట్ 5 ఫైనల్ అనమాట. ఇంకంతే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు అంతా క్లియర్గా చూపిద్దామని నా ప్రయత్నం, అందువల్ల టైం కూడా చాలా ఎక్కువగా వచ్చింది. సో దయచేసి ఏమనుకోకుండా వీడియోస్ని అయితే పక్కా చూడండి. 5 పార్ట్లు ఉంటాయి మొత్తం, అన్నీ కంపల్సరీ చూడండి. ఇది పార్ట్ 4 కాబట్టి పార్ట్ 5 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మరి చూద్దాం ఆ వెంకటేశ్వర స్వామి దేవాల పార్ట్ 4 వీడియోని ఎంతమంది అయితే చూస్తారో, ఎంతమంది లైక్ చేస్తారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.